తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. హరిప్రియ గారు, మనకి పౌర్ణమి ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఆహ్లాదకరంగా చేసుకుంటూ ఉంటాం కదా. అమావాస్య అనేటప్పటికీ అమ్మో అమావాస్య అని భయపడతాం. అసలు అమావాస్య గురించి వివరించండి. తప్పకుండా. అయితే అమావాస్య అన్న పేరులోనే మనకి చీకటి అని తెలుస్తుంది. చీకటి ఒకటి, నిసి ఒకటి అంటారు. ఈ సమయాల్లో అంటే అమావాస్యలో మనం ఏ పూజ చెయ్యము, ఏ మంచి పని ప్రారంభించము. ఎందుకు అంటే దానికి రెండు రకాలైన కారణాలు ఉన్నాయి. ఒక్క దీపావళి అమావాస్యని మాత్రమే మనం పూజ చేస్తాము. అవును కదా, అమ్మవారి లక్ష్మీదేవి పూజ అది కూడా. అంటే అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు, ఆ తల్లి ఉద్భవించిన రోజు. అమావాస్య తిథిలో ఆ తల్లి ఉద్భవించింది. అయితే స్వామి పౌర్ణమి తిథిలో ఉద్భవించాడు. స్వామి విష్ణుమూర్తి పౌర్ణమి తిథిలో ఉద్భవించాడు, అమ్మవారు అమావాస్య తిథిలో ఉద్భవించింది. అయితే మనకి ఇక్కడ ఇంకొక చిన్న విశేషత ఏంటంటే, ఈ పౌర్ణమిని అందరూ ఏమనుకుంటారు, పౌర్ణమి చాలా మంచి రోజు, ఆ టైంలో మనం ఏ కొత్త పని అయినా చేసుకోవచ్చు, ఏ పని ప్రారంభించినా ఓ దివ్యంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ పౌర్ణమి అనేటప్పటికీ ఆనందం కదండి. అంటే ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను. అవును, పౌర్ణమి ఒక్కరోజే కాదు కదా. పౌర్ణమితో మనం ఏ పని చేసినా ఆ ఒక్క పూటే కాదు కదా, మన లాంగ్ టర్మ్ ఆ పనిని మనం చాలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలని పౌర్ణమి రోజు చేస్తాము. కానీ ఆ పని అక్కడి నుంచి కొనసాగించాలి అంటే మీరు ఒక్కసారి గమనించినట్టయితే పౌర్ణమి రోజు ఏది ప్రారంభించినా డిమినిషింగ్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి రోజు పూర్ణంగా ఉంటాడు, ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఏమవుతుంటుంది, తగ్గుతూ ఉంటాడు. చివరి 15వ రోజుకి వచ్చేటప్పటికి శూన్యమైపోతాడు. అవునా? అంటే పౌర్ణమి రోజు ప్రారంభించడం అనేది అప్పటికప్పుడు తాత్కాలికమైన పని ఏదైనా అప్పటికప్పుడు చేసేసే పని ఏదైతే కనుక పౌర్ణమి రోజు ప్రారంభించండి. లేదు కొంతకాలంగా చేసుకోవాలి, ఏదైనా ప్రారంభం చేసుకోవాలి అని ఏదైనా మొదలుపెట్టినప్పుడు అమావాస్య తిథి వెళ్ళిన పాడ్యమి రోజు కనుక మొదలు పెడితే మీరు ఏ పని చేసినా అభివృద్ధి అన్నమాట. పూర్ణంగా అవుద్ది కదా, పూర్ణ చంద్రుడు అవుతాడు కదా. అవునండి. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, అమావాస్య రోజు ఏదైనా లాంగ్ టర్మ్లో అంటే ఎక్కువ కాలం పని చెయ్యాలి అని అనుకుంటే అమావాస్య తిథి వెళ్ళిన పాడ్యమి రోజు మొదలు పెట్టండి. ఈ పౌర్ణమి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఒక్క రోజే పని చేసుకోవాలి, ఆ ఒక్క పూటకే మాకు మంచి కావాలి అని అనుకున్న వాళ్ళు ఆ ఒక్క రోజుకే మొదలు పెట్టండి. లాంగ్ టర్మ్లో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు పౌర్ణమి రోజు ఏ పని మొదలు పెట్టద్దు, ఎందుకంటే అది డిమినిషింగ్ అయిపోతుంటుంది కాబట్టి. ఇది చిన్న కీ పాయింట్. అయితే ఈ పౌర్ణమి అమావాస్యకి మీరు ఒకటి వినే ఉంటారు, సముద్రుడు పొంగుతూ ఉంటాడు, ఉధృతం అవుతుంటుంది, రకరకాలుగా జరుగుతూ ముందుకెళ్తుంటాడు, వెనక్కి వస్తుంటాడు. ఈ పౌర్ణమికి అంటే అంటే ఈ వాటి మనుషుల్లో కూడా కొందరిలో ప్రవర్తన మనుషుల్లో కూడా మారిపోతుంది. పౌర్ణమికి ఇంట్లో తిడుతూ ఉంటారు కూడా, ఏమిటి అమావాస్య పౌర్ణమిలు వస్తున్నాయా, ఇంట్లో ఏమిటి అలా ప్రవర్తిస్తున్నావు అని తిడుతూ ఉంటారు. అంటే మనసు మీద, ప్రకృతి మీద కారకుడు చంద్రుడు అన్నమాట. మనసు మీద, ప్రకృతి మీద మనఃకారకుడు అంటారు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క కళలు ఎప్పుడైతే బాగా ఉంటాయో, అంటే దినదిన ప్రవర్ధమానం అవుతుంటాయో, మనిషిలో కూడా ఉత్తేజము, కాన్ఫిడెన్సు, ఒక రకమైన భరోసా, ధైర్యము అవన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే చంద్రుడు కళలు క్షీణిస్తూ ఉంటాయో అప్పుడు మనలో ఒక రకమైన మనశ్శాంతి లేకపోవడము, మనసు చిరాకుగా ఉంటుందనడము. అంతవరకు బాగా చేసిన వాళ్ళు ఇంకా అమావాస్య ఘడియలు దగ్గర పడుతున్నాయి అనేటప్పటికీ చాలా ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. అవును, పిచ్చిగా చేస్తుంటారు, కోపం ఎక్కువైపోతుంది. ఏదో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, అంటే నార్మల్ పీపుల్ అట్లాగే, అంటే సాధారణమైన మనుషులు అట్లాగే చేస్తుంటారు. ఆ మెంటలీ రిటార్డెడ్ పీపుల్ అంటే మనం పిచ్చి వాళ్ళం అంటాం కదా, వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ప్రకోపిస్తుంది వాళ్ళకి ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సాధారణమైన మనుషులు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు, చిరాకు పడ్డము, కోపం పడ్డము, అలాంటివి ఈ అమావాస్య ఘడియల్లో ఉంటాయి. అంటే మన మీద
మనకే కాన్ఫిడెన్స్ పోతుంటుంది. పోతుంది, నేను చేయలేను, నాకు వల్ల కాదు అనేస్తాము, ఎంత క్యాలిబర్ ఉన్న వాళ్ళైనా సరే. అదే పౌర్ణమి వస్తూ ఉన్నప్పుడు ఎటువంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకైనా సరే మనసు ఉల్లాసంగా ఉండడము, నేను ఏ పనైనా చేసేస్తాననడము. అంటే ఈ ప్రవర్తనకి, మనిషిలో ప్రవర్తనకి, ప్రకృతిలో ప్రవర్తనకి కూడా చంద్రుడు కారకుడు. 15 రోజులు చక్కగా ఉంటుంది, మరో 15 రోజులు మనకి డల్గా ఉంటుంది. అయితే సముద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి చూసినట్టయితే అక్కడ ఏమవుతుందంటే, అంటే ఆధ్యాత్మిక పరంగా, ఖగోళ పరంగా చెప్తాను. ఎందుకు సముద్రుడు ముందుకు వస్తున్నాడు ఎక్కువగా అంటే కనుక, అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్పినట్టయితే చంద్రుడి యొక్క భూమికి దగ్గరలో ఉంటాడు. చంద్రుడు అప్పుడు భూమికి దగ్గరలో ఉండేటప్పటికీ ఆయన యొక్క ఆకర్షణ శక్తి వల్ల నీళ్లల్లో ఒక యాక్టివేషన్ వస్తుంది. అంటే నీళ్ళల్లో కదలికలు, నీరు ఎక్కువ అవ్వడము, పొంగడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సముద్రం పొంగుతుంటుంది, ఆటుపోట్లు, అలలు ఎక్కువ వస్తుంటాయి. అంటే ఇది ఖగోళ శాస్త్రం ప్రకారంగా చంద్రుడు భూమికి దగ్గరగా అంటే ఇప్పుడు చంద్రుడు ఎలా దగ్గరకు వస్తున్నప్పుడు ఇలా రౌండ్గా ఉంటాడు కదా, రౌండ్ భూమి కాదు కాబట్టి ఆ సమయంలో దగ్గరకు వచ్చినప్పుడు, చంద్రుడు భూమి దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ చంద్రుడి ప్రభావం భూమి మీద పడి అది సముద్రం మీద, అంటే 75% మనకి నీరే కదా భూమి మీద, ఆ సమయంలో అక్కడ పడినప్పుడు ఈ ప్రకంపనలు, ఈ ఆటుపోట్లు అనేవి సముద్రంలో జరుగుతాయి చంద్రుడి దగ్గరకు వస్తున్నప్పుడు. తర్వాత మళ్ళా ఆ రొటేషన్లో, ఆ గమనంలో చంద్రుడు దూరంగా వెళ్తున్నప్పుడు అవి తగ్గిపోతాయి. చంద్రగమనాన్ని బట్టి కదా. భూమికి చంద్రుడు ఉపగ్రహం, దగ్గరికి తిరుగుతూ ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, దీని చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. ఈ తిరగడం వల్ల మనకి భూమి మీద 75% వాటరే ఉంది కాబట్టి ఈయన యొక్క ప్రభావం వల్ల ఆటుపోట్లు సముద్రంలో జరుగుతూ ఉంటాయి. ఇది మనకి ఆధ్యాత్మిక పరంగా. అయితే సైంటిఫిక్ పరంగా ఏంటంటే కనుక సముద్రపు అడుగున మనకి పొరలు ఉంటాయి. మ్యాగ్నెటిక్ పొరలు ప్లేట్ లాగా ఉంటాయి సముద్రం కిందన. అవి ఏమవుతాయంటే సైంటిఫిక్ గా ఉందండి. ఇది మనకి చరిత్రలో వస్తుంటుంది, జియోగ్రఫీలోను 10th క్లాస్ దగ్గర నుంచి అందరూ అన్ని పుస్తకాల్లోనూ ఉంటుంటాయి అన్నమాట. అయితే ఏంటంటే దీని కింద ఈ ప్లేట్స్ ఏమవుతుంటాయంటే కదలికల వల్ల, ఇప్పుడు మనం నీళ్లు పెట్టుకుని మనం నడుస్తూ ఉంటామా, ఒక ప్లేట్లో నీళ్లు పెట్టుకుని నడుస్తూ ఉంటాము. అప్పుడు మనం నడుస్తున్నప్పుడు ప్లేట్లో ఉన్న నీళ్లు ఎలా ఉంటాయి, కదులుతూ ఉంటాయి. కొన్ని కింద పడిపోతుంటాయి. ప్లేట్లో, గిన్నెలో కాదు, ప్లేట్లో పెట్టుకున్నప్పుడు అంటే బలపరుపుగా ఉంటుంది కాబట్టి దానిలో పెట్టుకుని మనం కదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్లు కూడా మనం ఎటు తిరుగుతుంటే అటు కదులుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. ఈ గ్రావిటేషనల్ పవరు ఈ వాటర్కి వెళ్ళి ఈ ఆటుపోట్లు అనేవి జరుగుతాయి. ఇది మామూలుగా మన జియోగ్రఫికల్గా అన్నమాట. అయితే మనకి పౌర్ణమి స్నానాలు, అంటే దీన్ని మళ్ళీ ఆధ్యాత్మికంలోకి తీసుకెళ్ళాం. పౌర్ణమికి స్నానాలు చేస్తారు, అంటే ఏ పౌర్ణమికైనా స్నానాలు చేస్తూ ఉంటారు దగ్గరలో ఉన్న. మంచిదంటారు. సముద్ర స్నానము చాలా మంచిది అంటారు. ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ పవరు ఈ సముద్రంలోకి వెళ్ళిందో అప్పుడు మనలో ఉన్న ఈ నెగటివిటీస్ని తీసేసి రోగాలు పోయి మనలో చైతన్యవంతం వస్తుంది. ఆ నీళ్ళ అదే మునుగుతాం కదా, మునిగేటప్పటికే మళ్ళీ ఆ పవర్ వచ్చేస్తుంది. పవర్ మనిషి ఎవరైతే అక్కడ స్నానాలు చేస్తారో ఆ స్నానాలు చేసిన వాళ్ళకి ఇలాంటి పవర్స్ రావడము, రోగాలు పోవడము, అది పెద్ద ప్రత్యేకంగా ఏమీ కాదు. అందులో సముద్రం సాల్ట్, మన ఏదైనా సాల్ట్తో మనకి ఏ దిష్టి తగిలినా ఏమంటారు, సాల్ట్తో స్నానం చేసే. కరోనా వచ్చినప్పుడు కూడా కూరగాయలు కూడా సాల్ట్తోనే చేస్తాం. మనకి ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే సాల్ట్ వాటర్ లో, అంటే ప్రతి దానికి లింక్ ఉందమ్మా. సైంటిఫిక్ గాను లింక్ ఉంది, ఆధ్యాత్మిక పరంగాను లింక్ ఉంది అనమాట. అది చెప్పితే వినగలిగే శక్తి ఉండాలి. అయితే మనకి ఏం చేస్తారు, ఉప్పు నీళ్ళు కాళ్ళల్లో పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యి మనం యాక్టివ్ అవుతామా? చాలా. అది ఇంట్లో మనం చేసుకునేది. అదే డైరెక్ట్ గా వెళ్ళి సముద్ర స్నానం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుంది. ఎక్కడ నెగిటివిటీ ఉన్నా పోతుంది. నెగిటివిటీ అంటే రోగాలు, మనలో ఉన్న బ్యాడ్ ఆలోచనలు, స్కిన్ వ్యాధులు, ఇవన్నీ పోతాయిగా. ఉప్పు థెరపీ కదా, అంటే అలా చెప్తే అర్థమవుతుంది కదా. అంత సాల్ట్ వాటర్ కదా. దానితో పాటుగా మనకి మీరు గమనించే ఉంటారు ఎక్కడైనా, మనకి మ్యాగ్నెట్స్ 2 సౌత్ పోల్ నార్త్ పోల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. దాని మీద వాటర్ పెట్టుకుని తాగమంటారు. విన్నారా ఎక్కడైనా? అది వినలేదండి. మనకి మ్యాగ్నెట్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి, దిమ్మలు.
వాటి మీద కనుక మనం నీళ్లు పెట్టుకుని తాగితే బ్రహ్మాండమైన ఆరోగ్యం అన్నమాట. అవి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ని బయట అయితే మనం క్లీన్ చేసుకుంటున్నాం, బట్ వాట్ అబౌట్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల అది ఎవరు శుద్ధి చేయాలి? అవును కదా. అది అందుకనే మనకి అవి దొరికితే కనుక దాని మీద వాటర్ పెట్టుకుని తాగమంటారు. లేదా ఇంకా ఎక్కువగా అంటే సొఫిస్టికేటెడ్గా ఉండేవాళ్ళు ఆ వాటర్ని నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తారు. అది కుదరనప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రత్యామ్నాయంగా సాల్ట్ని, ఉప్పుని కనుక నీళ్ళల్లో వేసుకుని, బకెట్ నీళ్ళల్లో ఇంత చిటికెడు ఉప్పు వేసుకుని కనుక స్నానం చేస్తే మనలో ఉన్న నెగిటివిటీ పోతుందని, చర్మ వ్యాధులు పోతాయని ఇలాగా చెప్తూ ఉంటారు. మరి ఇది మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న రెమెడీస్. అదే ఈ గ్రావిటేషనల్ పవర్ ఉన్న సముద్రంలో దగ్గర కనుక స్నానం చేస్తే ఇంకా ఎంత ఫలితం వస్తుంది. అందుకనే ఇవి ఇంటర్నల్గా ఉండేవి. అందుకనే ఏమంటారు, ఇవి చెప్తే ఎవరు నమ్మరు, నాన్ సెన్స్ అంటారు. కానీ ఇలా చెప్తే అందరూ వెళ్ళి మునకల మీద మునకలు చేస్తూ ఉంటారు. పాపాలు పోతాయి, పుణ్యాలు వచ్చేస్తాయి. ఈ విశిష్టత అని అంటే ఆధ్యాత్మికము ఉంది మనకి, అంటే సైన్స్ పరంగాను ఉంది, ఆరోగ్య పరంగాను ఉందన్నమాట, వైద్యపరంగా. ఈ 3 పరాలుగా ఇది విశిష్టత అన్నమాట. చాలా బాగా వివరించారండి. నమస్తే అమ్మా.